ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక్కడ చూస్తే దీన్ని మనము ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో డైరెక్ట్గా ఈ సెంటెన్స్లు రాయొచ్చు. ఇక్కడ చూడండి, టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఇంక్రీస్డ్ కన్సిడరబుల్లీ క్రియేటింగ్ న్యూ బ్యారియర్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. మన ఎక్స్పోర్ట్స్ చూస్తే ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి పోతాయి? ఇండియా ఎక్స్పోర్ట్స్ అంటే అమెరికాకి పోతాయి ఎక్కువగా. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేసిన టారిఫ్ వల్ల ఏమైంది? ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి. ఓకే, అయినా సరే ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ గ్లోబల్ బ్రైట్ స్పాట్ డ్యూ టు ఇట్స్ పాలసీస్. ఇక్కడ మెయిన్గా గవర్నమెంట్ పాలసీస్ గురించి మాట్లాడారు. సో టారిఫ్ ఉన్నా సరే గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పాలసీస్ వల్ల ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ద గ్లోబల్ బ్రైట్ స్పాట్. దీన్ని మనం వికసిత భారత్ 2047 కూడా లింక్ చేయొచ్చు. ఓకే, అలాగే మనకు ఎకనామిక్ గ్రోత్ ఫాస్ట్గా అవ్వటానికి కూడా ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ పాయింట్స్ మనం అక్కడ హైలైట్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళు తీసుకున్న కొన్ని ఇనిషియేషన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి. డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ మనకు 2025-26 బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ని రీఫార్మ్ చేశారు. స్లాబ్స్ రీఫార్మ్ చేశారు. ఆ స్లాబ్స్ తర్వాత జిఎస్టీ రీఫార్మ్స్. ఇప్పుడు జిఎస్టీ రీఫార్మ్స్ మనకు 2 ఉన్నాయి. ఇంతకుముందు 5 వరకు ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. 5% ఒకటి, 18% ఒకటి, 5%, 18%. ఇలా 2 స్లాబ్స్ తీసుకురావడం వల్ల ఏమైంది? మనకు డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది. డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక సాలరీ 10,000 వస్తుంది అనుకుందాం. దీంట్లో ఒక 2,000 కటింగ్స్ పోతే మనకు నెట్ శాలరీ వచ్చి 8,000 అవుతుంది. దీంట్లో మళ్ళీ నువ్వు ఒక 3,000 రూపీస్ సేవింగ్స్ పెట్టావు. ఇక నీ చేతిలో ఉన్న ఇన్కమ్ ఫర్ స్పెండింగ్ 5,000. ఈ 5,000 నువ్వు స్పెండ్ చేస్తావు. ఈ 5,000 డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. సో ఇలా జిఎస్టీ 2 స్లాబ్ చేయడం వల్ల 5%, 18% చేయడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది. నీ చేతిలో డబ్బు ఉంటే ఏం చేస్తావు? కొంటావు. కొంటే అప్పుడు ప్రొడక్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. అంటే మామూలుగా అయితే ఎక్కువ స్పెండ్ చేస్తే మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఇనిషియేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, నిల్ ట్యాక్స్ స్లాబ్ 12 lakh. ఇది మనం ఇంతకుముందు చూసాం కదా, 2025-26 బడ్జెట్లో డైరెక్ట్ ట్యాక్స్ రీఫార్మ్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎంత బెనిఫిట్ అవుతున్నామంటే 75,000 బెనిఫిట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్లో పాసిబుల్ అయ్యే క్వశ్చన్, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జిఎస్టీ 2 మెయిన్ స్లాబ్స్ 5%, 18%. దిస్ వుడ్ లీవ్ కన్జ్యూమర్స్ విత్ హయ్యర్ డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడాం. తర్వాత గవర్నమెంట్ హ్యాస్ మేడ్ 4 న్యూ లేబర్ లాస్. ఇక్కడ చూడండి, ఈ లేబర్ లాస్ ఇంతకుముందే ఉన్నాయి. 2020 గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు లేబర్ లాస్ గురించి. నేను చూశాను అనుకుంటే ఎక్కడో అడిగారు ఈ క్వశ్చను, డైరెక్ట్ క్వశ్చను. ఈ లేబర్ లాస్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా ఇది పాసిబుల్ క్వశ్చను. వేజ్ కోడ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ కోడ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకో 2 ఉంటాయి. ఆ 4 లేబర్ కోడ్స్ చూసుకోండి. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఇది కూడా ఇంపార్టెంట్. ఏమైంది? ఇంప్రూవింగ్ ద ఫ్లో ఆఫ్ క్రెడిట్ అంటే మనము ఖర్చు చేసే డబ్బు పెరగటం. నెక్స్ట్ ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇది తెలుసు. నెక్స్ట్ సింప్లిఫైయింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్, ఇంటర్నలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఇది 2020
2022 గ్రూప్ 1లో ఇది మెయిన్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఈ ఇంటర్నలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ ఇంటర్నలైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంది అనేసి అడిగారు. నెక్స్ట్ కొన్ని తర్వాత ఈ ఎఫ్డిఐకి సంబంధించి ఇక్కడ మాట్లాడారు చూడండి. ఎఫ్డిఐ రిఫార్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ సెక్టార్లో 75 ఉంది, అలాగే 49% ఉంది. స్పేస్ సెక్టర్ ఇందాక మాట్లాడాం కదా, ఆ స్పేస్ సెక్టార్లో ఇంకా చెప్పడం మర్చిపోయింది, 74 ఉంది. 74 దేంటంటే ఆపరేషన్స్, లాంచ్ వెహికల్స్, ఆపరేషన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది 74%. 49 వచ్చి లాంచ్ వెహికల్స్. ఇవి మనము దీంట్లో యూజ్ చేయొచ్చు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇప్పుడు క్వశ్చను అంటే డెఫినెట్గా గ్లోబల్లీ చూస్తే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే దీనికి హెల్ప్ అయ్యాయో ఆ పాలసీస్ గురించి మనం రాయొచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అంటున్నాము. ఈ డైరెక్ట్ ట్యాక్స్ రీఫార్మ్స్ అంటున్నాము. ఈ రీఫార్మ్స్ ఈ 2025-26 బడ్జెట్లోనే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగాయి. ఒక 2-3 రాస్తాము. తర్వాత జిఎస్టీ రాయొచ్చు, గవర్నమెంట్ తీసుకుని పీపీపీ గురించి రాయొచ్చు. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. నెక్స్ట్ మనము సాగర్మాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేస్తే సాగర్మాల. నెక్స్ట్ పర్వతమాల. నెక్స్ట్ ఇంకేమున్నాయి, గతిశక్తి, పిఎం గతిశక్తి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్స్ అని రాయొచ్చు. ఈ ఆర్టికల్లో మనకు మెయిన్స్కి యూజ్ అయ్యే కంటెంట్ చాలా ఉంది. ఇది ఆర్టికల్ ఒకసారి చదువుకోండి.